ఏలూరు జిల్లా కైకలూరులో గూడెం కాలనీలో జరిగిన దాడిని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మండ్యం సంతోష్ కుమార్ ఖండించారు. ఇక ఏలూరు నగరంలోని సంఘ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో జీవించేందుకు ప్రతి ఒక్కరికి హక్కు ఉందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత షెడ్యూల్ క్యాస్ట్లపై ఎన్నో దాడులు జరిగినప్పటికీ రాజకీయ నాయకులు ఖండించకపోవడం దారుణమన్నారు. దాడి చేసినటువంటి వ్యక్తులను తక్షణమే అరెస్ట్ చేయాలి. ఎంతమంది ఉన్నా సరే వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించవలసిన బాధ్యత పోలీసు మీద ఉంది. అలాగే బాధితులు ఎవరైతే ఉన్నారో మరి ఇందాక మేము హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించాము అజయ్ అన్న కుర్రవాడిని. మరి అతను చెప్పాడు, అయ్యా నేను రేషన్ షాప్కి వెళ్ళి వస్తుంటే ఊరేగింపుకి వస్తున్నారు, మమ్మల్ని చూసి మరి మాపై దాడులు చేశారని చెప్పారు. మరి వాస్తవాలని అక్కడ ఎరగాలి. వాస్తవాలని పోలీసు వారు గ్రహించి మరి తక్షణమే వారిని శిక్షించవలసినటువంటి బాధ్యత మరి పోలీసు మీద ఉంది. ఈ విషయంలో రెవెన్యూ వారు కూడా స్పందించి వీళ్ళకి రావాల్సినటువంటి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఏదైతే కాంపన్సేషన్ ఉందో తక్షణమే మరి ఇప్పించి న్యాయం చేయాలని మరి తెలియజేస్తున్నాము. అలా జరగని పక్షంలో మరి జాతీయ అంతని ఐక్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి వెనకడమని ఈ సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఎస్సీ హక్కుల పరిరక్షణ సంఘం తరపు నుంచి తెలియజేస్తున్నాము. మరి భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కుల్ని కాపాడుకుంటూనే ఉంటామే తప్ప కాల రాయడానికి వెనకాడము. మరి దయచేసి మనకు మానవత్వమే ముద్దు, కుల వ్యవస్థ వద్దు. మరి దయచేసి దశగా మనోళ్ళందరూ కూడా పౌరులు ఆలోచించాలి. మరి ఇలాంటి పరిస్థితులు మరి రోజుకు రోజుకు పెరిగిపోతున్నాయి. దయచేసి ప్రభుత్వం తక్షణమే స్పందించండి. మరి లేని పక్షంలో మరి రాజ్యాంగానికి మనం తూట్లు పొడిచిన వాళ్ళు అవుతాం, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వాళ్ళు అవుతాం. పాలకులారా అర్థం చేసుకోండి, ప్రజాప్రతినిధులారా వీటిపై తక్షణమే స్పందించండి. ఎక్కువగా ఈ కుల దాడులు జరుగుతున్నాయి, తప్పు ఎవరిదైనా సరే వెంటనే శిక్షించండి. రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగం పట్ల చైతన్యపరిచే విధంగా వాళ్ళని తయారు చేయాలని సందర్భంగా నేను తెలియజేస్తాను. వెంటనే దాడి చేసినటువంటి వ్యక్తులని వెంటనే అరెస్ట్ చేయండి. మరి పోలీసు వారు అరెస్ట్ చేశారని చెప్తున్నారు, వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపవలసిన బాధ్యత మరి పోలీసు రెవెన్యూ వాళ్ళ మీద ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. జై భీమ్.